సరేనా? అది కాదండి. అవ్వా, ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను. చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు. నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. మన ఇద్దరు ఫస్ట్ పరిచయం మీకు గుర్తుందా? మనూరు పాండవులు సినిమా జరుగుతుంది. నేను మీరు వచ్చి నమస్కారం. అలాగే ఉండను. ఆ పోజ్ అప్పుడు లేదు ఇప్పుడు లేదు అట్లా స్తంభానికి ఇట్లా పట్టరు, స్తంభాన్ని ఇలా చూస్తున్నారు. మీరు రావుగోపాల్ గారు సీన్ చేస్తున్నారు. ఇలా చూస్తున్నారు. నేను మరి సీనియర్స్ కదండి, చిన్న గర్వం ఉంటుందా? ఇది ఏమన్నారంటే ఇందుకే డైలాగ్ తీసుకోవచ్చుగా, మా తర్వాత దొడ్లు పడతాయి అన్నా. అలాగే నాలుగు కర్రలు అంపేవండి మా ఈదోళం. సొమ్మొకడిది సోకొకడిది. ఎవరా కూర్చుంది? రే పిల్లకాకి ఎంత మాట అన్నావురా? త్వరగారంటే ఎవర్రా? ఊరే వారు వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారిచ్చినట్టే కదరా. ఆయన తలమే కదా ఇదంతా, అంతే కదా. త్వరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? నువ్వు వెళ్ళు. టోటల్ గా ఇప్పుడు నా ఈ స్టేజ్ ఊహించి మీరు ముందుగానే అప్పుడు కటక్కని గేలం వేశారు, లటక్కని నిలబడ్డాను, అంతేగా? కొంచెం మనలో అనమాట, అవునా కదా? అంటే ఇంత అని రామలింగారు లాంటి మనిషి నాకు మావయ్య గారు అవటం అనేది ఇట్ ఇస్ ఒక గర్వించదగ్గ విషయం. అది నేను పెళ్లికి ముందు ఒక రామలింగ గారు ఆయన మాకు మావయ్య అని చెప్పడం గర్వంగా ఫీల్ అయ్యాను అంతవరకు. పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు సినిమా రామలింగ గారు సెకండరీ అయిపోయారు. ఎందుకంటే అసలు రామలింగ గారు అంటే ఏమిటి అన్నది నేను తర్వాత ఆయన సమక్షంలో కానివ్వండి, ఆయన సాంగత్యంలో నేను తెలుసుకున్నటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ద్వారా ఆయన చెప్పినటువంటి ఎన్నో విషయాల ద్వారా అవగాహన చేసుకుని, ఓ మై గాడ్, ఈయన ఇంత మనిషా, ఈయనలో ఒక రాజకీయవేత్త ఉన్నాడా, ఈయనలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడా, ఈయనలో ఒక డాక్టర్ ఉన్నాడా, ఈయనలో ఒక స్పిరిచువల్ ఇది ఉందా, ఈయనలో ఇంత నాలెడ్జ్ ఉందా, ఈయన ఒక గాంధీయవాద, ఈయన ఒక కమ్యూనిస్టు భావాలని సంతరించుకున్నటువంటి ఒక మానవతావాద, అసత్యం ఆడకూడదని గాంధీ గారి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చిన మనిషి, పట్టుదల మొండికి రామలింగ గారు పెట్టింది పేరు. ఇట్లాగా రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడతారు, ఎలాగ స్నేహం ఉండాలి అని ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతారు. మాట్లాడటం కాదు, ఆచరణ చూపిస్తారు. మూర్తి. మిస్ సుజాత. వాట్ ఆర్ యు బోత్? ఐ యామ్ మూర్తి అండ్ షీ ఇస్ సుజాత. నాట్ దట్. వాట్ ఆర్ యు బోత్? వి ఆర్ యాజ్ హ్యూమన్ యాజ్ ఎనీబడీ, యాజ్ కల్చర్డ్ యాజ్ ఎనీబడీ. ఆల్ ఇండియాలో హైయెస్ట్ ఫిలిమ్స్ చేసిన, అంటే వేళ మీద లెక్క పెట్టి గొదగినటువంటి ఆర్టిస్టులో ఇద్దరు ముగ్గురు నలుగురులో మావయ్య గారు ఒకళ్ళు ఉండటం అనేది చాలా గర్వకారణం. అది గవర్నమెంట్ కూడా గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం ఎంతో సముచితం, ఎంతో హర్షదాయకం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మునిమన వాళ్ళకి మీ దగ్గర నుంచి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. వాళ్ళకి ఆ టైంకి బహుశా అందరూ ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి ఒకసారి. He never thought of himself. There is no other sense about it long time after. Yeah. It is not for time. There is no sense about it long time after. Yeah. Never thought of himself. There is no sense about long time. Yeah. भाई बंधुओं को बुलाकर नहीं कहना चाहिए, वैसे नहीं होता है, कोई आदमी को नहीं कर पूछा, इसलिए माफ करना चाहिए, कभी लड़ाई झगड़ा नहीं करना चाहिए. బుక్ ఆఫ్ రికార్డ్స్లో బస్తీ బుడతడని, దీన్ని చూసిన వెంటనే
స్వామినాయుడు బృందం గారు నిజంగా వారిని అందరినీ ఇక్కడ ఉన్న వారు అందరినీ అభినందించాలి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన చిచ్చర పిడుగు స్నేహిల్ ప్రకృత్ 2 సంవత్సరాల 10 నెలల బుడతడు అతను. 219 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల్లో చెప్పి సంచలనం సృష్టించిన చిరుత అని చెప్పచ్చు. ఆ కుర్రాడిని వేదికకు సాదరంగా ఆహ్వానిద్దాం. పరిపాతయ లక్ష్మీరాష్ట్రమహాదేవాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు డాక్టర్ అల్లు రామలింగయ్య గారి పురస్కారాన్ని స్వీకరిస్తున్న 300 చిత్రాలు పైగా విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలక్షణ పాత్రలు ధరించి ఎన్నో అవార్డులు అందుకున్న ప్రఖ్యాత చలనచిత్ర నటులు శ్రీ కోట శ్రీనివాసరావు ఎక్స్ఎమ్మెల్యే గారికి ప్రదానం చేయడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. మనందరి తరపున శ్రీ కోట శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చలనచిత్ర పరిశ్రమని రావడానికి ఇన్స్పిరేషన్ కలిగించి జంజాల గారి ద్వారా చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించే విధంగా చేసినటువంటి మాకు అత్యంత బిగ్ బాస్ అనే పదం వాడాల్సి వచ్చింది ఇక్కడ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు అల్లు రామలింగయ్య గారు అని చెప్పగానే నేను పర్టికులర్గా ఒక హాస్యనటుడిగా ఒక ఒళ్ళంతా పులకరించేంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారితో చాలామంది ఒకళ్ళిద్దరు ఇక్కడ ఉన్నవాళ్ళు యాక్ట్ చేశారేమో నాకు తెలియదు కానండి, అల్లు రామలింగయ్య గారి ఇంట్లోకి వెళ్ళి ఆయనతో పాటు కలిసి కూర్చుని మాట్లాడి ఆయన జోకులు విని ఆయన చెప్పే కేవలం హాస్యనటులుగా ఆయన ఏదో 4 జోకులు చెప్పడం మేము నవ్వటం అని కాకుండా, జోకులే కాకుండా జీవితపు లోతుల గురించి కూడా చెప్పేవాడు అల్లు రామలింగయ్య గారు. అంతటి మహానుభావుడు ఆయన. ఆయనతో పాటు మేము ఉన్నాం, ఆయనతో పాటు మేము నటించాం అని చెప్పుకోవడానికి చాలా గర్వించేటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య గారు. అనేటువంటి భావన ఆ కళ ఎడల ఆయనకున్నటువంటి ఒక ఆరాధనా భావం మనకు క్లియర్గా కనిపిస్తుంది. భగవంతుడిది ఇచ్చాడు, ఈ క్యారెక్టర్ ఇలా పోషిస్తున్నారు. ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మేమైనా 6:30, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 ఇంకా చేయలేమంటామేమో, కానీ ఈ వయసులో 77 వయసులో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఊరికే మామూలుగా ఏదో ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పడం తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అని చెప్పడం కాదండి. నిజంగా కోట శ్రీనివాసరావు గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆక్రమించుకున్నారు. అందుకని అటువంటి ఒక అరుదైనటువంటి నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకడు. ఇవాళ అల్లు రామలింగయ్య గారి పేరిట ఇస్తున్న స్వర్ణ కంకణం. కోట శ్రీనివాసరావు గారితో నా ప్రయాణం దాదాపు సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచి ఆరంభమైంది. నాటకాలు కలిసి వేసేవాళ్ళం. ఉపన్యాసం కన్నా 4 ముక్కలు ఆయన మీద రాస్తే బాగుండి అనిపించి 4 చిన్న కవిత ఒకటి వినిపిస్తాను. ప్రతి చోట, ప్రతి పూట, ప్రతి ఆట కోట, ప్రతి నాయక పాత్రలతో విజయంలో వాట, నాటకాల పిచ్చితోటి ఆఫీసుకి టాటా, పగలల్లా రిహార్సల్స్, రాత్రిపూట లోట, మంచి పాత్ర పడిందా వలిచాడే తాట, డైలాగులు తరిస్తాయి వస్తే నీ నోట, తెలుగు తమిళ హిందీలను చెరిగేసిన చాట, పద్మశ్రీ వచ్చేందుకు మరీ ఇంత లేట, హాస్యంలో అల్లుది ప్రత్యేకమైన బాట, బంగారపు కొండుంటే కంకణాలు లోట. శ్రీ కోట శ్రీనివాసరావు గారిని ప్రత్యేకాసనం మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు ఈ సన్మానం. పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2013.
ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా నట జీవన ప్రస్థానానికి శ్రీకారం చుట్టి ప్రతిఘటన నుండి అప్రతిహతంగా సాగుతూ నాటి అహనా పెళ్ళంట మొదలు నేటి అత్తారింటికి దారేది వరకు పలు భాషల్లో దాదాపు 650 చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కమెడియన్గా వీక్షకులచే నీరాజనాలందుకున్న మేరునగ ధీరులు మీరు. మండలాధీశునిగా మీ నటన నాటి రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేస్తే గణేష్, చిన్న, పృథ్వీనారాయణ, ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో మొదలైన చిత్రాలకు గాను 6 సార్లు నంది పురస్కారాన్ని స్వీకరించారు. గాయం, శత్రువు, రాంబాబు మొదలైన చిత్రాలలో మీ వాణి ప్రత్యేక బాణిలో సాగి కోటవారి రూటే సపరేటు అని నిరూపించింది. విజయవాడలో జన్మించి భారతీయ బ్యాంకును సేవించి నటనే బ్రతుకుబాటుగా మలచుకొని మాటల తూటాలను పేల్చుతూ నవరస పోషణలో పెట్టని కొటగా నిలిచి ఇంటి పేరును సార్థకం చేసుకొనడమే కాదు 1999-2004 మధ్యకాలంలో విజయవాడ తూర్పు శాసనసభ్యునిగా ప్రజాసేవ చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. తెలుగు చలనచిత్ర కళా సరస్వతిని ఆరాధించి అర్చించే మీ నట జీవితం భావి నటులకు పాఠ్యాంశం కావాలని ఆశిస్తూ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం సవినయంగా సమర్పిస్తున్న అభినందన మందారమాల. పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారు అధ్యక్షులు. ముందుగా స్వర్ణ కంకణాన్ని బహుకరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారిని కోరుతున్నాను. సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీ అల్లు అరవింద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేశారు. ప్రణాదేవే సరస్వతే వాజనేవతే హేలామయిత్రియవతో హిరణ్యలోపస్య హిరణ్యసంద్రగపాన్నపాత్సేతి హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యాణే నిసజ్జా హిరణ్యదాదజ్జన్నవస్మై యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన పూలమాలతో సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారు, తర్వాత శాలువాతో శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, తలపాగతో 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 బ్రహ్మానందం గారు. తర్వాత అవార్డును అందజేయవలసిందిగా మండలి బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నాను. ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ప్రశంసా పత్రాన్ని అల్లు అరవింద్ గారు ప్రశంసా పత్రాన్ని, వీణని బహుకరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయుల మాన్య మంత్రివర్యులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు ముఖ్య అతిథి డాక్టర్ కె చిరంజీవి గారిని కోరుతున్నాను. వీణను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. రామలింగయ్య గారి సభకి మామూలుగా కొంతమంది అతిథులని పిలవగలరు వాళ్ళు. ఆయన సభకు పిలవకపోయినా వచ్చే అతిథులు చాలామంది ఉంటారు. అంత మహోన్నతమైన వ్యక్తి అల్లు రామలింగయ్య గారు. ఆయన కనుక బతికుంటే చిరంజీవి గారి చేత నేను 150 సినిమా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి తీయించేవాడిని. ఎందుకంటే ఆ సినిమా ఎందుకు అని అంటే అది ఒక దేశభక్తుడి కథ. రామలింగయ్య గారికి ఎంత దేశభక్తి ఉందో నాకు తెలుసు కనుక ఆ కథ ఆయనకి చెప్పుండేవాడిని. ఎలాగైనా అల్లుడు గారు ఈ సినిమా మీరు చేయండి అని ఒప్పించుండేవాడిని. 150 సినిమా. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు నిజంగా ఒక మహానటుడి గుర్తుగా ఇచ్చే అవార్డును తీసుకునే అర్హత నిజంగా ఉన్న వ్యక్తి కోట శ్రీనివాసరావు. అతను స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడు. నేను ఇక్కడే అకౌంటెంట్ జనరల్ ఆఫీసు. ఈ రవీంద్ర పాత్రలో నేను దాదాపు 100 నాటకాలు వేసి ఉంటాను. తను వేసి ఉంటాడు. మేమందరం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే.
ప్రశంసలు అందరి దగ్గర నువ్వు పొందాలని ప్రతి వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అలాంటి గొప్ప నటుడికి సత్కారం జరుగుతుంది. వాళ్ళందరూ చెప్పినట్టుగా చాలా మాట్లాడచ్చు, కానీ చాలామంది పెద్దలు ఉన్నారు ఇంకా మాట్లాడాల్సిన. పైగా మెగాస్టార్ గారు మాట్లాడిన మాటలు మీరు వినడానికి కూర్చున్నారు కనుక ప్రతి సంవత్సరం రామలింగయ్య గారు ఈ బహుమతి ప్రధానోత్సవ సభకు నేను తప్పకుండా అటెండ్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ. ఎంతో ప్రేమతో వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ అవార్డు కోట శ్రీనివాసరావు గారికి ఇస్తున్నారు. నేను డెఫినెట్లీ ఆయన గురించి రెండు విషయాలు చెప్పాలి. నేను యాక్టర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది విలన్గానే చేయగలరు, భయపెట్టగలరు ఆడిటోరియంని, వాళ్ళు నవ్వు పెట్టలేరు. కొంతమందే భయపెడుతూ నవ్వు పెట్టగలరు, కానీ భయపెడుతూ నవ్వు పెడుతూ ఏడిపించగలిగింది ఒక కోట శ్రీనివాసరావు గారే. అంటే చాలా రేర్ క్వాలిటీ. నేను చాలామంది యాక్టర్స్ చూస్తాను, వీళ్ళు చేయగలరా, లేదు. నా పర్సనల్ లిస్ట్లో నాకు తెలిసి ఈ 3 చేయగలిగింది ఈ దేశంలో చాలా తక్కువ మందిలో డెఫినెట్లీ కోట శ్రీనివాసరావు గారు ఒకరు. అండ్ ఇవాళ నిజంగా ఈ అవార్డు ఆయనకి ఇస్తాం. ఈ అవార్డుకే ఒక స్టేచర్ పెరిగింది అని ఫీల్ అవుతున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా కోట శ్రీనివాసరావు లాంటి గ్రేట్ యాక్టర్కి ఇస్తాం. నిజంగా ఈ అవార్డుకి ఒక స్థాయి పెరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక లాస్ట్ విషయం చెప్పాలి ఏంటంటే, నాకు తెలుసు అందరు వెయిట్ చేస్తున్నారు చిరంజీవి గారి కోసం, కానీ తాతయ్య గారికి కోట శ్రీనివాసరావు గారికి ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది. ఏంటంటే, మా తాతయ్య గారు ఎంత వయసు వచ్చినా ఆయన మర్చిపోకుండా ఎంత పెద్ద స్టేచర్లో ఉన్నా ఒక చిన్న డైరెక్టర్ ఒక కొత్త డైరెక్టర్ ఎవరో హిట్ ఇచ్చినా ఆయన వెళ్ళి కలిసేసి, ఏమండి నా వేషం మర్చిపోకండి అంటే ఆయన ఎంత వయసు వచ్చినా కూడా ఆయన వేషం ఆడుతూ మర్చిపోలేదు. అలాగే కోట శ్రీనివాస్ ఆయనకు అవసరమే లేదు, ఎవ్రీడే ఆయన బిజీ. అప్పటికి బాబు నా వేషం మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ వేషం. మీ ఇద్దరిలో ఉన్న చూసాను సార్ ఈ క్వాలిటీ. నిజంగా ఆ ఫైర్ అనేది మా తాతయ్య గారిలో తర్వాత నేను మీ దగ్గరే చూశాను ఆ క్వాలిటీ అనేది. నిజంగా ఈ అవార్డు మీకు ఇస్తాను. నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అల్లు రామలింగయ్య గారి నుంచి నా అనుబంధం వారి ఇంటి కుటుంబ సభ్యుడిని, వారి ఇంటి అల్లుడిని కాకముందు నుంచి సినిమా నటుడిగా ఏర్పడింది. అది కొన్నాళ్ళ మా నట అనుబంధంతో ఆయన తన ఇంటి అల్లుడుగా నన్ను చేసుకోవటం అన్నది నాకు ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అల్లు రామలింగ గారి లాంటి నటుడికి ఒక అల్లునయ్యాను అని కాదు, అల్లు రామలింగ లాంటి ఒక గొప్ప వ్యక్తికి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తికి అల్లుడు అవటం అనేది నేను చాలా గొప్పగా, చాలా గర్వపడుతుంటాను. చిన్న వయసులోనే పాలకొల్లులో వీధి నాటకాలు పట్ల ఆయన మక్కువ చూపించే నటన పట్ల ఏవైనా సరే వేషం సంపాదించాలి ఆ నాటకంలో అని చెప్పేసి, ఇంటి పేరు గుర్తులేదు, ఆ డ్రామాలు వేసేటటువంటి ఆయన హనుమంతరావు అని ఎప్పుడో చెప్పారు మామయ్య గారు. వాడి దగ్గర పడిగాపులు కాసి, అతను డైరెక్టర్ లాంటి మేనేజరు, వాడి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఉత్సాహాన్ని చూపించుకుని తన కోరికని ఆయన దగ్గర చెప్పుకుంటే కొన్నాళ్ళకి కరుణించి, సరే భక్త ప్రహ్లాద అనే నాటకంలో చిన్న వేషం ఇస్తాను చెయ్యి. చాలా సంతోషపడ్డాను. అయితే 5 రూపాయలు అవుతుందయా అన్నారు. పర్లేదని మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఏంటి జోక్ చేస్తున్నావా? 5 రూపాయలు నేను మీకు ఇవ్వటం కాదు, నువ్వు నాకు ఎదురు ఇవ్వాలి అని కంగు తిన్నారు ఆయన. ఎక్కడి నుంచి తీసుకొస్తారో అంత డబ్బు లేదు. 5 రూపాయలు అయితే అప్పట్లో చాలా పెద్ద మొత్తం. ఏం చేయాలో తొయ్యలేదు, అవకాశం చేజార్చుకోలేదు, తప్పో ఒప్పో తెలియలేదు. ఇంట్లో బియ్యం అమ్మకు తెలియకుండా దొంగతనంగా తీసుకుని వెళ్ళి వాడికి ఇచ్చాడు. ఇవి ఉన్నాయి, ఇవి తీసుకోండి, నేను బాగా అభివృద్ధిలోకి వస్తే కనుక మీ రుణం తీర్చుకుంటాను, డబ్బు ఇచ్చి అన్నప్పుడు ఇది వారి యొక్క ఆ యొక్క నటన పట్ల మక్కువని చూసి అతను ముచ్చటపడి అవకాశం ఇచ్చారు. ఆ వచ్చిన అవకాశం తర్వాత వాళ్ళే తన వెంటపడేలాగా రా చెయ్యి, వేషాలు చెయ్యి అనే లెవెల్లో ఆయన అంతగా వాళ్ళని అలరించారు. ఆ తర్వాత ప్రజానాట్య మండలిలో ఆయన ఉత్తమ మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకోవటం, అది గరికపాటి రాజారావు గారి దృష్టిలో పడటం, చెన్నైకి మద్రాసుకి రావటం,
పుట్టిల ద్వారా ఆయన నటన ప్రారంభించడం, 60 దశాబ్దాలు పైగా ఆయన మనకి ఎదురులేనటువంటి హాస్య నట చక్రవర్తిగా ఈ రోజున మనం వారి గురించి ఇది గొప్పగా చెప్పుకునేలాగా ఆయన నటనలో నిష్ణాతుడయ్యారు. ఈ రోజున ఒక గొప్ప సినీ చరిత్రలో ఒక అధ్యాయం అయ్యారు ఆయన. ఆయనలో ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి, మరి ఎన్నో పార్శ్యాలు కూడా నేను చూశాను. అందరికీ నటుడుగానే ఆయన తెలుసు. కొద్దిమందికి ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆయనలో దేశభక్తి విపరీతంగా ఉన్నది. దేశం పట్ల ఆయనకు ఆ భక్తి భావాలు ఉన్నాయి. కాబట్టి దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఆయన తన వంతు బాధ్యతని నెరవేర్చారు. తద్వారా ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు, జైలుకు కూడా వెళ్ళారు. అంతేకాకుండా అందరూ అంటారు నేను డాక్టర్ నవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటారు. కానీ ఆయన యాక్టర్ అయిన తర్వాత కూడా నిజ జీవితంలో కూడా నిజమైన డాక్టర్ అయ్యారు. అది చాలా రేర్ ఫీట్. అది ఒక రామలింగ గారికి మాత్రమే సాధ్యం. ఆయన గాంధేయవాది, ఆయనలో రామకృష్ణ పరమహంసకు ఆధ్యాత్మిక శిష్యుడు. ఇట్లాగా ఎన్నో కోణాలని నేను అల్లురామలింగ గారు చూశాను. ఆయనతో సంభాషిస్తుంటే అది ఒక ఎడ్యుకేషన్లా ఉంటుంది మనకి. ముఖ్యంగా నాకు జీవితంలో పైకి రావాలి, నటుడిగా నిలదొక్కుకోవాలి, ఒక మంచి వ్యక్తిత్వాన్ని నన్ను నేను తయారు చేసుకోవాలి, ఒక మంచి వ్యక్తిగా నన్ను నేను మలుచుకోవాలి అని అనుకుంటున్న నాకు ఆయన మాటలు స్ఫూర్తి. అవి ఎంతో నన్ను నడిపించేటటువంటి మార్గదర్శకాలు. అందులో ఒక మాట ఎప్పుడు నేను మర్చిపోలేను. ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో కూడా మొదటి పేజీలో ఆ మాట రాస్తుంది. పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఆ మాటను మనం బయటికి చెప్పాలి. అది ఒక వాగ్దానం అవుతుంది, అదొక కమిట్మెంట్ అవుతుంది. అది వదిలిన తర్వాత ఆ మాట నీకు ప్రభువు, నువ్వు దానికి బానిసవి. అందుకని మాట బయట అనేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. యథాలాపంగా మాట్లాడేయటం, ఆ తర్వాత అది నిలబెట్టుకోలేకపోతే కనుక చాలా చాలా మన వ్యక్తిత్వమే కించపరిచేలాగుతుంది. ఆయన దగ్గర అది నేర్చుకున్నాను. అందుకనే ఎక్కువగా మాట్లాడకపోయినా మాట్లాడే మాట మాత్రం ఒక కమిట్మెంట్తో నిలబెట్టుకోవడానికి ఈ రోజు కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కేవలం మంచి సూక్తి ఎక్కడో చదివాను లేదా నాకు అనిపించింది, కొంతమంది చెప్పాలి కాబట్టి చెబుతారు కాదు, ఆయన ఆచరించి చెబుతారు. ఆయన ఇదే మాటని ఎలాగ ఆచరించారని చెప్పడానికి అందాల రాముడు సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో తీత అని ఒక క్యారెక్టర్ చేశారు, తీసేసిన తహసీల్దార్ అని. చాలా చిన్ని వెంట్రుకలతోటి దాదాపుగా ఫుల్ షేవ్ చేసుకునే హెడ్, అందులో క్యాప్ పెట్టుకుంటూ బాపు గారి సినిమా నాగేశ్వర గారి పక్కన లాంచీలతోటి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండేది. ఆ బాపు రమణ గారి డైలాగ్ కూడా ఉంది, ఈ రోజున లంచానికి మరి పర్యాయ పదవి కూర్చుంది ఆమ్యామ్యాం అని. అది ఆ సినిమాల నుంచి వచ్చింది. చాలా హాస్యం పండించారు. అది మాత్రమే తెర మీద నుంచి చూస్తే మీకు కనబడుతుంది. కనపడని ఇంకో పాత్ర పోషించారు, అది విషాదకరమైన పాత్ర. గుండెలిండా బాధ విషాదం నింపుని ఆ పాత్రలో ఆయన నటించారు. ఏకకాలంలో 2 పాత్రలు పోషించారు ఆయన. కనిపించే హాస్య పాత్ర, కనపడని విషాదపు పాత్ర లోపల. అదే సమయంలో కొన్ని రోజుల క్రితం ఆయన 2వ కుమారుడు అల్లు వెంకటేష్ యువకుడుగా ఉన్నప్పుడు 18 ఏళ్ల ప్రాయంలో ఒక యాక్సిడెంట్ అయ్యి, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఆయన అకాల మరణం చెందితే ఆ బాధ, ఆ పచ్చి ఇంకా గుండెలోంచి పోకముందే ఆయన కమిట్మెంట్ ఇచ్చాను, మాట ఇచ్చాను, నా బాధలు నాకు ఉంటాయి, దాన్ని ఎదురుగా దిగమింగుకుంటాను, నా మూలంగా అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద సెటప్, అంత ఖర్చుకి నేను కారణం కాకూడదు
అంటూ ఆ విషాదాన్ని దిగమింగుకుని హాస్యాన్ని పండించారు, రక్తి కట్టించారు, మనల్ని అలరించారు. కానీ ఆయన వెనకాల ఏమిటి అని తెలిసిన మనకి గుండె పిండేస్తుంది. షార్ట్ ఇచ్చి అన్నీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత విలవిలా ఏడవటమే తప్ప మరొకటి కాదు ఆయన. అలాంటి ఇది సాధారణ విషయం కాదు. అది ఒక ఆర్టిస్ట్కి, నటుడికి అది ఒక ఛాలెంజ్. జీవితాన్ని కాచి వడబోసిన వాళ్ళకి, జీవిత సత్యం తెలిసిన వాళ్ళకి, ఒక వేదాంతి లాంటి వాళ్ళకి, వాళ్ళు మాత్రమే దాన్ని దిగమింగుకుంటారు, ఆ విషయాన్ని వాళ్ళలోనే ఉంచుకుంటారు, బయటికి ప్రజలకు ఏం కావాలో అదే ఇస్తారు. ఇందాక బ్రహ్మానందం చెప్పిన మాట, మిమ్మల్ని నిరంతరం నవ్వించడానికి మేము ఏడుస్తూనే ఉంటాం అన్న మాట అంతా ఇంత కాదు, మంచి మాట. ఇది ఎగ్జాంపుల్. ఆయనతోటి నాకున్నటువంటి అనుబంధం, ఆయన మరణించిన తరువాత నాకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఆయన ఉండుంటే కనుక నేను ఆయన ద్వారా ఇంకా ఎంతో నేర్చుకునేవాడిని. ఆయన ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వ వికాసపు మాస్టర్. ఆయన ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని చూస్తుంటారు. ఆయనకి భాష పట్ల ఎంత మక్కువ అంటానికి, ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, మన అధికార భాష చైర్మన్ గారు. ఆయన చాలా తెలుసు వారి గురించి. నేను అల్లువారి ఇంటి అల్లు నైన్ దగ్గర నుంచి కూడా నాకు బుద్ధప్రసాద్ గారితో నాకు పరిచయం ఉంది. ఆ పరిచయంలో ఆయనకి రామలింగ గారి పట్ల ఎంత అభిమానం ఉండేదంటే అంత ఇంత కాదు. బహుశా దానికి ఆయన భాష పట్ల రామలింగ గారికి ఉన్న మక్కువ కూడా బహుశా ఆయన్ని ఆకర్షించుంటుంది. ఎక్కడో చెన్నైలో ఉన్నాము, మన భాషకి, మన ప్రాంతానికి, మన యొక్క సంప్రదాయాలకి, పండుగలకు, పబ్బాలకి, మన కట్టుబాట్లకి, ఆచార్యాలకి మనం దూరం అయిపోతామేమో, మన పిల్లలు మరీ దూరం అయిపోతారేమో. నో, ఇది మన బాధ్యత అంటూ ఆ సంపాదించేటటువంటి ఆ ప్రొఫెషనల్ దీంట్లో వృత్తిలో పడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారా లేదా, పరభాష యొక్క ప్రభావం వీళ్ళ మీద పడి మన తెలుగు భాషను మర్చిపోతారేమో, నిర్లక్ష్యం చేస్తారేమో అంటూ కట్టుబాటుల్ని, అలాగే ఆడబిడ్డలు, సినిమా రంగం సంబంధించిన కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు బయట ఆ యొక్క సినిమా ప్రభావం పిల్లల మీద పడి బయట వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందోనని వాళ్ళని చాలా సాంప్రదాయయుతంగా పెంచారు. వాళ్ళకి తెలుగు నేర్పారు, పండగలు నేర్పారు, కట్టుబాట్లు నేర్పారు. ఈ రోజుకి అచ్చమైన తెలుగుతనం అల్లు రామలింగ గారి ఇంట్లో అది మనం చూస్తూనే ఉంటాం. అది ఆయన గొప్పతనం, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు. ఇట్లాగా ఆయన గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎంత సుదీర్ఘంగా మాట్లాడుకోవచ్చు. అలాంటి అనుబంధం నాకు ఉంది. కానీ ఈ రోజున మరణించాక కూడా జీవించటం అంటే ఏమిటంటే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి వేడుకలే, ఇలాంటి వేదికలే. దానికి ఆయన మిత్రుడు సారిపల్లి కొండలరావు గారు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో అలువు పెరగకుండా ఇంకా ఎన్నాళ్లే అని అనకుండా ప్రతి సంవత్సరం ఆయన ఆ రకంగా ఈ సభను నిర్వర్తిస్తూ ఈ సమకాలీనంలో అంత నిష్ణాతులైనటువంటి గొప్ప గొప్ప కళాకారులకి వారిని సన్మానించుకుంటూ ఈ రోజున ఇలాంటివి చేయటం అన్నది నిజంగా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక సభాముఖంగా నేను సారిపల్లి కొండలరావు గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రామలింగ గారు అందుకునే పురస్కారాలు లేవు, ఆయనగా అందుకునే అవార్డులు లేవు, ఎవరూ చేయలేని సినిమాలు 1000 సినిమాలకు పైచులకు చేసి ఇంకా అరుదైన రికార్డుని పొందినటువంటి ఆయన, అలాగే జాతీయ అవార్డు, జాతీయ పద్మ పురస్కారం కూడా పొందినటువంటి అల్లు రామలింగ గారు. ఆయన తదనంతరం ఇలాంటి జాతీయ పురస్కారం నటులకి ఇచ్చే స్థాయికి ఆయన ఎదిగారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి హాస్య నటులకి ఇచ్చే అవార్డు అల్లు రామలింగ గారి పేరుని ఇవ్వటం అనేది అది చాలా చాలా గొప్ప గౌరవం. అంతేకాకుండా ఆయన సాధించింది మరొకటి, ఆయన సినీ వారసత్వాన్ని అల్లు అరవింద్ గారికి ఇచ్చి అలా కొనసాగించేలా చేశారు. నట వారసత్వాన్ని అల్లు అర్జున్కి, అలాగే అల్లు కొణిదెల రామ్ చరణ్ తేజ్కి, అల్లు శిరీష్కి కూడా ఇచ్చారు. ఇది చాలా చాలా సంతోషం. ఆయన యొక్క పరంపర వారసత్వం అలా కొనసాగుతూనే ఉంటుంది అంటంలో ఇంకెలాగో లేదు. ఎందుకంటే ఆయనకు నటన పట్ల ఆయనకున్నటువంటి మక్కువ, కళామ తల్లి పట్ల ఆయనకున్నటువంటి గౌరవం ఆ స్థాయిది, అంత ప్రభావం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది వెళ్తూ వచ్చింది. ఈ సందర్భంలో ఒకే ఒక లోటు,
ఆయన కనుక ఉండుంటే ఈ రోజున ఒక మంత్రి స్థానంలో, కేంద్ర మంత్రి స్థానంలో నీకు ఉండి మాట్లాడటం చూస్తుంటే ఆయన ఎంత తెబ్బిబ్బిపోతారండి, అంత ఇంత కాదు. ఆయన కోరిక, బాబు ఏం చేసేవయ్యా, రాజకీయాల్లోకి లేదు, మనకి ఇంట్రెస్ట్ లేదు తాచు కాదయ్యా, రాజకీయాలకు వస్తే పెద్ద ఎత్తున నువ్వు చేయొచ్చు, రా అనేవారు. చూద్దాం నువ్వు రావాలి అనేవారు. అట్లాగే నేను నా యొక్క అంగీకారం కానీ నా యొక్క యాక్సెప్టెన్స్ టువర్డ్స్ పాలిటిక్స్ నేను చెప్పకుండానే ఆయన ఆ లోటుతోటే ఆయన దూరం అయ్యారు. అది నిజంగా మాకు చాలా తీరని లోటు, చాలా బాధ. అదొక్కటే నేను లోటుగా భావిస్తున్నాను. కానీ అరవింద్ గారి యొక్క ఆయన ప్రయత్నంతో కొడుకు ఆయన రుణం తీర్చుకునే దిశగా సారిపల్లి కొండలరావు గారు లాంటి వ్యక్తి, అలాగే ఇలాంటి సాంస్కృతిక సంస్థలు ఇవన్నీ కలిపి ఆయనకి ఇస్తున్న గౌరవానికి నాకు సంతోషాన్ని తెలియజేస్తూ, ఇక్కడ ప్రత్యేకించి ఇందాక మన వక్తలు మాట్లాడారు, చాలా సంపూర్ణమైన నటుడు అల్లు రామలింగయ్య గారు. ఆయన అవార్డుని అంతే గొప్ప నటుడు, అంత సంపూర్ణమైనటువంటి నటుడు, వెర్స్టైల్ యాక్టర్, మల్టీఫేస్టెడ్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారికి ఇవ్వటం అనేది చాలా సముచితం, చాలా గొప్ప. ఇందాక బన్నీ అన్నట్లుగా ఆ అవార్డుకే గౌరవం లభించిందంటే అది అతిశయోక్తి కాదు, అది కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం కూడాను. అందుకని కోట శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా నిండుగా, చాలా సంతృప్తిగా ఉంది ఈ అవార్డు కోట శ్రీనివాసరావు గారికి ఇవ్వడం. శ్రీనివాసరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు తర్వాత అంత నటులు ఎవరున్నారు అనుకుంటే కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు. ఓకే, అలాగే నిండైన పాత్రలు, గంభీరమైన పాత్రలు, అన్ని రకాలటువంటి వైవిధ్యమైన పాత్రల్ని చేసే మనిషి ఉన్నారు. ఆయన కొంచెం స్లో అయిన తర్వాత ఎవరున్నారు అంటే మనకి రావు గోపాలరావు గారు కనిపించేవారు. రావు గోపాలరావు గారు ఆ యొక్క క్యారెక్టర్ యాక్టర్గా వైవిధ్యమైన పాత్రలని రాణించే విధంగా ఆయన ఉన్నారు. ఆయన గతించిన తర్వాత ఆ లోటు అంటే ఏమీ కాదంటూ కోట గారు ముందుకు వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేసి ఎవరూ అందుకోలేని స్థాయికి ఆయన సినిమా పరిశ్రమకు తన యొక్క టాలెంట్ ద్వారా అద్భుతాలు సృష్టిస్తూ ఈ రోజున ఒక అంటే పద్మశ్రీ అవార్డు రావాలి అంటున్నారు. నాకు చాలా సముచితం అనిపిస్తుంది. చాలామందికి అర్హత ఉండి కూడాను ఒక సరైనటువంటి ఒక బ్యాకింగ్ లేకనో, దాన్ని పైకి తెలియజెప్పే మధ్యలో యంత్రాంగం లేకనో, లేకపోతే అలాంటి వాళ్ళు లేక గబుక్కుని మరి రాకుండా పోతున్నాము. కానీ కోట శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా మీకు పద్మశ్రీ అవార్డు అనేది అది రావటం, దాని ధర్మం అది వస్తుంది. కోట శ్రీనివాసరావు గారు నటుడుగా ఎంత పరితపిస్తారు అంటే అంతా ఇంత కాదు. ఉదాహరణకి ఆయన ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆయన నేను తెరంగేట్రం చేసింది ఒకే సినిమాలో ఒకేసారి. చాలామంది తెలియదు, ఇందాక ఎవరో చెప్పారు వక్తలు, అది ప్రాణం ఖరీదులో ఇద్దరం ఒకేసారి చేసాం. బట్ ఒకే సీన్లో చేసాం లేదు గుర్తు రావట్లేదు, కానీ ఒకే సినిమాలో చేసాం. ఆ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతుండగా ఆయన ఇటు వృత్తి ఇటు ప్రవృత్తి వీటి మధ్య కొంచెం వీలు పడక కొంచెం స్లో డౌన్ అయ్యారు. కానీ ఆ తర్వాత మళ్ళీ దేవాంతుడి సినిమాల్లో మళ్ళీ ఇంకోసారి కనిపించారు. ఆ తర్వాత ఆయన్ని ఇంకా తిరుగులేని నటుడుగా శ్రీకారం చుట్టిన సినిమా మళ్ళీ రెండవది చెప్పాలంటే ప్రతిఘటనలో ఆ పాత్ర, అది మరెవరూ వెయ్యలేరు. ఇందాక బుద్ధ ప్రసాద్ గారు చెప్పారన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనుతిరగినటువంటి గొప్ప నటుడుగా ఆయన మనకందరికీ ఆవిష్కరించుకున్నారు. ఇంటికి వచ్చారు, బాబు సార్ మీతో మాట్లాడాలి ఏంటండి కదా, అది మీరు చాలా చక్కగా చేసి చూపిస్తున్నారంట, అది ఎలా చెప్తే అందుకు నేను మిగతాది నేను దూసుకెళ్ళిపోతానని. ఆయనకి నేను చెప్పడం ఏంటి, మీరు చాలా గొప్ప నటులండి, మీకు నేను చెప్పడం ఏంటి, మీకు ఎవరు చెప్పారు ఏం చేస్తాను కథ తెలిసి చెప్పండి. లేదు కోట గారని అంటే ఆయన ఏదో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తపన, కొత్తదనం కోసం ఆయన పడే స్ట్రగులు అది ఈ రోజు కూడా కనబడుతుంటే కనుక అది వస్తున్నటువంటి నటులకి, ముందు తరం నటులకి అది ఒక ఎడ్యుకేషన్, అది ఒక పుస్తకం. అది కోట శ్రీనివాసరావు గారు. మాండలికాలు మాట్లాడటంలో ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరు. అన్ని రకాల మాండలికాలు, అది తెలంగాణ మాండలికం కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, అది రాయలసీమ కానివ్వండి, గోదావరి కానివ్వండి, జిల్లాలు కానివ్వండి, ఎక్కడ ఏ మాండలికం సరే అలవోకగా మాట్లాడతారు, తెచ్చి పెట్టుకున్నట్టుగా ఉండదు, అది అలా వచ్చేస్తుంటుంది. అంతా అంటే వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఈయన ఆ ప్రాంతం మనిషి అనంత ఓన్ చేసుకుంటారు. అది ఆయన గొప్పతనం.
నేను రాత్రి అత్తారింటికి దారేది సినిమా చూసినప్పుడు ఆయన చిన్న పాత్ర కానీ గుర్తుండిపోయే పాత్రలాగా చేశారు. అది నెల్లూరు మాండలికం ఎంత చక్కగా అంటే అసలు అంత ఇదిగా అలాగా ఆయన ఒకటేంటి ఎన్నో అలాంటి పాత్రలు ఆయన చేస్తే ఇలాంటి చెప్పుకోసి వస్తే బోల్డ్ పాత్రలు ఉన్నాయి ఆయన. సో ఇలాంటి గొప్ప నటుడికి ఈ రోజున ఈ సన్మానం జరగటం, అందులో నేను పార్టిసిపేట్ చేయటం, నాకు కూడా ఈ యొక్క సన్మాన గ్రహీతకి సన్మానించడంలో నాకు చక్కటి నేను పాత్ర పోషించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సారిపల్లి కొండలరావు గారు మీరు చేస్తున్న కృషి మరొకసారి అభినందిస్తూ మా కాసు కృష్ణారెడ్డి గారికి, అలాగే ఇతర వాళ్ళకి, బుద్ధప్రసాద్ గారికి, ఇక్కడ చాలామంది డాక్టర్స్ వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు, అలాగే మా సోదరుడు శివప్రసాద్కి, వాళ్ళందరితో కూడా అనుబంధం ఉంది. రామలింగ గారికి ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంది. సో ఎందుకంటే ఆయన ఇంట్లో కుదురుగా కూర్చోరు, ఖాళీ దొరికితే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏదో రకంగా వాళ్ళతో సంభాషణ చేసేసి ఆ రకంగా ఎంతోమందిని ఆయన బంధువులు ఏర్పరచుకున్నారు. ఆ రకంగా మా కుటుంబం మరింత పెద్ద కుటుంబం అవటానికి అది రామలింగ గారి యొక్క చొరవ, ఆయన స్వతంత్రం. కాబట్టి ఈ రకంగా ఆయన ఒకసారి స్మరించుకుంటూ ఈ చేస్తున్న ప్రయత్నానికి మనిషి మరణించినా జీవించడం అంటే ఇదే, అలాంటి దానికి సపోర్ట్గా ఉన్నటువంటి అరవింద్ గారిని, మన సారిపల్లి కొండలరావు గారిని, ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంత ఓపికగా ఉంటూ పెద్దల పట్ల, కళాకారుల పట్ల ఇంత గొప్ప సంస్కారంతో మీరందరూ చేయూతనివ్వడం చూస్తుంటే వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మనకందరికీ కనిపించని పైన ఒక పెద్ద గ్యాలరీ ఉంది, అక్కడ కూర్చున్నాడు అల్లు రామలింగయ్య గారు. ఆ గ్యాలరీ నుంచి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి రామలింగయ్య గారికి ప్రత్యక్షంగా నా కంటి ఎదురకుండా ఉంటూ కనపడుతూ మాతృ సమానురాలైన శ్రీమతి రామలింగయ్య గారికి నమస్కరించుకుంటూ, అందరూ నా గురించి చెప్పారు, ఆశీర్వదించారు, అన్నీ అయిపోయినాయి. పెద్దలకి పిల్లలకి అందరికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఎంతో మాట్లాడాల్సి ఉంది, అదంతా ఒక ఫోటోలో తీర్చుకున్నాను, అయిపోయింది. ఒక్కటి చెప్తానండి, ఇందాక నేను అన్నది అదే, నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే మరి అది కవిత్వం అనుకుంటారో ఏమనుకుంటారో కానండి, నేను ఆన్సర్ చెప్పాలంటే ఒక్కటేనండి, అంతకంటే మించి మాట్లాడేది లేదు. ఒక అమ్మాయికి పెళ్ళి అత్తారింటికి వెళ్ళిన తర్వాత పూర్ణ గర్భవతి మళ్ళీ పురిటికి వస్తే తల్లి కనపడుతుంది, ఆ ఒళ్ళో కాసేపు సేద తీర్చుకుంటుంది, ఆ సేదే ఇక్కడ తీర్చుకుంటున్నాను నేను. రామలింగయ్య గారు కోట మంచి యాక్టర్, మంచి యాక్టర్. నాకు గొప్ప టెన్షన్ అండి ఆయనతో ఒక మొట్టమొదటి సినిమా చేసినప్పుడు, చిరంజీవి గారి హీరో రౌడీ అల్లుడు సారీ, అప్పటికి పాపం మన రావుగోపాల్ గారు కొంచెం అనారోగ్యంతో ఉండటం అది ఉంటుంది. ఎవరంటే ఆ ఛాన్స్ నాకు దక్కింది. అది నిజంగా 100 days సెలబ్రేషన్స్లో పాపం గోపాలరావురే ఒప్పుకున్నారు. నాకు ఆ రోజు పెద్ద ఆశీర్వచనం అనిపించింది. అది చేస్తున్నంతసేపు ప్రతి షాట్లో జాగ్రత్త గోపాలరావు వేయాల్సిన వేసి నీకు ఇస్తున్నారు జాగ్రత్త అంటుండేవాడు రామలింగయ్య గారు. నాకు అసలు ఈయన టైమింగ్కి నేను అడ్జస్ట్ అవ్వటం ఎట్రా అని నా బాధ, ఇదో టెన్షన్ పెట్టేవాడు. ఆఖరికి 4 షాట్లు 4 సీన్లు అయిన రామలింగ గారు మన అరవింద్ గారు కొడతారు డైరెక్టర్ గారితో అనేసి ప్రతిసారి అన్నారంటే అట్లా బెదిరిస్తాను, నువ్వేం కంగారు కానీ అని. అలాగా మనిషి చెప్పాలంటే చాలా నాకు కూడా నా జీవితంలో నా ఫ్యామిలీకి చాలా ఇదండి. అలాగే నాకు వచ్చిన నష్టంలో కష్టంలో మరి అరవింద్ గారు, మా చిరంజీవి గారు, వారి తమ్ముడు, వీళ్ళు అందరూ వాళ్ళు నాకు తెలియకుండానే మా తమ్ముడు శంకర్రావు చెప్పారు తర్వాత, అన్నయ్య వాళ్ళు చాలా రా నువ్వు అన్నయ్య అట్లా కాదు, రాత్రి అరవింద్ గారు వాళ్ళు ఉండి నీకు చాలా ఇది అంటే అది ఎందుకో మరి తెలియనటువంటి ఒక అనుబంధం ఏర్పడిందండి. అలా ఇంకో రకంగా అన్ని రకాలుగా జరుగుతూ వస్తూ ఇవాళ నిజంగా రామలింగయ్య గారికి నా గురించి చెప్పిన మాటలకి పైన రామలింగయ్య గారు ఉంటే అక్కడ చూస్తూ ఆయన నిజంగా అనుకుంటాడని నేను గర్వంగా చెప్తున్నా.
పుత్రోత్సాహము పుత్రుడి పైకి వచ్చినప్పుడే అనేది. నన్ను చూసి ఆయన అక్కడ అంత ఆనందపడుతుంటారని, ఆయన ఆశీర్వాదం కలకాలం ఉంటుందని, కళాకారులందరికీ ఉండాలని, తెలుగు కళాకారులందరూ పైకి రావాలని, దానికి కొంచెం బిరుదులన్నిటికంటే కూడా మెగాస్టార్ మన చిరంజీవి గారు మనకి సహకరించి అందరినీ ఆశీర్వదిస్తారని, వారి అందరూ వారి ఫ్యామిలీ అంతా ఒక ఇండస్ట్రీలో ఒక పిల్లర్, మెయిన్ పిల్లర్ లాంటిది కాబట్టి వారిని కోరుకుంటూ, ఇవాళ నిజంగా ఇంత ఆప్యాయంతో కూడినటువంటి మనసా వాచ కర్మణ ఆప్యాయతో ప్రేమతో నన్ను ఆశీర్వదించినటువంటి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముందు కూర్చున్న పెద్దలందరికీ, అందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోయినా క్షమించండి. ఎందుకంటే నాకు ఇందాక చెప్పిన మాట ఆ సేద తీర్చుకున్నాను. కొంచెం ఇది నాకు ఇంకొక 10 సంవత్సరాలు టానిక్గా ఉంటుందని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి కొండలరావుకి, మన యువ కళావాహిని వారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.